హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేను 600 గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం చికెన్ మ్యాగ్నేషన్కి కావాల్సిన జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడరు, టర్మరిక్, సాల్ట్ అండ్ కర్డ్ ఈ ఐటమ్స్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ నేను వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని ఎంత ఎంత క్వాంటిటీ యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ని 2 స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఎందుకంటే 600 గ్రామ్స్ కాబట్టి నేను 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ మనం చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ వచ్చేసి నేను 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 600 గ్రామ్స్ కాబట్టి స్పూన్ కొంచెం చిన్న క్వాంటిటీలో ఉంది కాబట్టి నేను 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను చిల్లీ పౌడర్ని. నెక్స్ట్ మనం టర్మరిక్ని తీసుకుందాము. టర్మరిక్ వచ్చేసి నేను హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం సాల్ట్ని తీసుకోవాలి. సాల్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం ఆయిల్ అనేది నేను 2 స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ వరకు యాడ్ చేసి మంచిగా మ్యాగ్నేట్ చేయాలన్నమాట. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసాం కదా, నెక్స్ట్ మంచిగా మ్యాగ్నేట్ చేస్తున్నాము మొత్తం అంతా కలిసేలా. నెక్స్ట్ మనం ఇందులో కర్డ్ని యాడ్ చేసుకోవాలి. కర్డ్ వచ్చేసి నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. సో కర్డ్ కూడా మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలా ఒక 2 మినిట్స్ వరకు మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ ఇంట్లో మీరు ఎలా చికెన్ చేస్తారు, ఎలా మ్యాగ్నేట్ చేస్తారు, ఇలాగే ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతారా, లేకపోతే నార్మల్గా అందరిలాగా ఏమంటారు ఫ్రై చేసుకుంటారా అనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 15-20 మినిట్స్